ఈ డైలీ లైఫ్ స్టైల్ చెప్పండి. ఉదయాన్నే లేచి ఎన్ని గంటలకు లేస్తారు? ఎన్ని కొండలకెళ్తారు? ఆ! ఈ ఫుడ్‌ని ఎలా సంపాదించారు? అండి. యాక్చువల్‌గా ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా ఎవరు ఎవరి సేవ వాళ్ళది డివైడ్ అయిపోయింది. హ్మ్. ఉదాహరణకి ఇప్పుడు బట్టలు నేసే వాళ్ళు ఉంటారు. అందులో ఒక కుటుంబం మొత్తం ఈ బట్టలు నేయడమే వాళ్ళ సేవ. హ్మ్. అంటే ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? అంటే నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్లి నేర్చుకోవడం. ఇక్కడ కొరసవాడ అని ఒక గ్రామం ఓకే. ఇలా నేర్చుకోవడం. సో, అలా ఒక కుటుంబం బట్టలు నేయడమే. తర్వాత ఇంకొకసారి నేర్చుకోండి అప్పుడప్పుడు బయట బట్టలకి రా మెటీరియల్? రా మెటీరియల్ ప్రస్తుతం అయితే తయారు చేయట్లేదు. హ్మ్. రా మెటీరియల్ డైరెక్ట్ గా కొరసవాడ అని ఇక్కడ గ్రామం ఉంది కొరసవాడ. అక్కడ నుంచి రా మెటీరియల్ తెచ్చుకుంటున్నాం. నేయడం మాత్రం మేము చేస్తున్నాం. హుహు. క్లాత్ తయారు చేయడం మేము చేస్తున్నాము. హుహు. తర్వాత ఒక కుటుంబం తయారు చేయడానికి. ఇంకొక కుటుంబం ఎట్లా అంటే ప్రతిరోజు ఇక్కడ విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో కుర్మ గ్రామంకి డైలీ ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు ఒక 100-100కు పైగా పబ్లిక్ వస్తారనమాట. సో మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు విజిట్ చేసినా కూడా వాళ్ళకు లంచ్ ప్రసాదం ఉంటుంది. భోజన ప్రసాదం పెడతామన్నమాట. ఆ కుకింగ్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఉంటారు. తర్వాత వచ్చేసి ఒకరేమో పూజారి సేవ. ఎందుకంటే ఉదయం 4:30కి సాయంత్రం 6 గంటలకు భగవంతుడి ఆరతి ఇవన్నీ ఉంటాయి. ఆయనకు నైవేద్యం పెట్టడం. సో అవన్నీ ఒక పూజారి సేవ. ఒక ఫ్యామిలీ డెడికేట్ అవుతారు. వ్యవసాయం చేయడానికి 6 కుటుంబాలు డెడికేట్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు నా సేవ ఉంది. నా సేవ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా కూర్మ గ్రామం గురించి వివరించాలి. వాళ్ళకు భగవద్గీత ఇలాంటి గ్రంథాల యొక్క ప్రాముఖ్యత తెలియచేయడం, వాళ్ళకు అర్థం చేపియమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ విధంగా స్పిరిచువల్ గా ఇక్కడ ఉండడానికి ఇప్పుడు గెస్ట్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా కుటుంబం 2-3 డేస్ వచ్చి మాతో ఉండాలంటే ఉండొచ్చు. వాళ్ళకి మేము రూమ్ అరేంజ్మెంట్ అంతా ఇలాంటి సర్వీసెస్ సేవ నాకు ఇస్తారన్నమాట. ఎంతమందికి ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్స్ ఉన్నాయి? అంటే 2 కుటుంబాలు నివసించడానికి 2 గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఓన్లీ జెంట్స్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ తోటి కాకుండా సింగిల్ పర్సన్స్ ఉండడానికి 5 గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. సో ఇలా మార్నింగ్ 3:30 నుంచి లేవడం 4:30 to 7 o'clock మా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అండి. వాళ్ళు ఏమైనా మ్యాండేటరీ ఉంటుందా? మీ గైడ్ లైన్స్ ఏమైనా ఫాలో అవ్వాలి మీతో ట్రావెల్ అవ్వాలంటే? అంటే ఇక్కడ ఉంటే గైడ్ లైన్స్ అని కాదండి, ఇది మన పూర్వ సింపుల్ లైఫ్ అన్నమాట. ఉదయం లేచి భగవంతుడు రామ రామ కృష్ణ కృష్ణ. ఇప్పుడు పూర్వం ఎలా ఉండేదంటే ఇప్పుడు సాటర్డే సండే ఎప్పుడు వస్తుంది, వీకెండ్ ఎప్పుడు వస్తుంది, కొంచెం రెస్ట్ దొరికితే బాగుండు ఆఫీస్ వర్క్ నుంచి అని అంటారు. కానీ మీరు పూర్వం వాళ్ళని చూడండి, ఉదయం వాళ్ళు 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఏ రోజు శనివారమా ఆదివారమా అని ఏం చూడరు, ఈరోజు రెస్ట్ తీసుకుందామని. వాళ్ళ స్వతహాగా ఆ యొక్క వృత్తి మీద ఆసక్తి అనేది ఉండేదన్నమాట.